భార్య పిల్లలు భర్తలు ఒక అనురాగానికి ప్రతిరూపమే వారి యొక్క సంతానం. ఈ సంతానం సుగుణులుగా అంటే మంచి గుణవంతులుగా బుద్ధిమంతులుగా పుట్టాలి అంటే ముందు భార్య భర్తలు ప్రేమగా ఉన్నంత మాత్రాన సరిపోదు. మీరు మీ కడుపులో బిడ్డ పడిన వెంటనే రామనామం జపం చేయండి. ఉత్తముడైన యోగ్యుడైన పుత్రుడు కానీ పిల్లలు కానీ పుడతారు. ఈ ప్రపంచంలో ముందు కడుపు నుండి ఆరంభం అవ్వాలి మంచి బిడ్డలు పుట్టాలని. ఎప్పుడైతే కొంతమంది ఉంటారు గర్భిణి అవుతారు, వాళ్ళకి పిల్లలు కనేస్తారు, ఓకే, కానీ పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉండరు. అందువల్ల వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మాకు ఎవరు పట్టించుకోరని. పిల్లలు అప్పుడు కొంచెం బాధపడే పిల్లలు పుడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది గొడవలు ఎక్కువ, ఇక్కడైనా కలహాలు అవి జరుగుతున్నప్పుడు అందుకే అంటారు కడుపుతో ఉన్నవాళ్ళు అక్కడ దూరంగా ఉండాలని. ఎందుకు? మీరు వినకూడదని కాదు, రేపొద్దున పుట్టే బిడ్డ ఇలాంటి గొడవల జోలు ఇలాంటి కలహాలు కలత్రాలు అవసరం లేదు. మంచి బుద్ధివంతుడిగా జ్ఞానవంతుడిగా గుణవంతుడిగా పుట్టాలి అంటే అందుకే దేవుడి పాటలు వినాలని అవి అని చెప్తారు అందరూ కూడా. పెళ్లి చేసుకున్నామా పిల్లలు కనేసామా కాదు, కడుపుతో ఉన్నప్పుడు కానుంచి మనం కేర్ తీసుకుంటేనే పుట్టే పిల్లలు కూడా అందరిలోనూ సంస్కారం పెరుగుతుంది, సాంప్రదాయాలు పెరుగుతాయి. కొంతమంది అదేంటో ఒట్టప్పుడల్లా ప్రేమ చూపిస్తూ ఉంటారు, ఆ కడుపుతో ఉన్నప్పుడు కనీసం ఏం తిందో కూడా పట్టించుకోరు. నేనెందుకు పెట్టాలి, వాళ్ళ అమ్మాలు పెట్టుకోవచ్చు కదా, ఎంత ప్రేమ నీకుండి వాళ్ళ అమ్మాలు పెట్టుకోవడం ఏంటి? వాళ్ళ అమ్మాలకు ఉన్నా లేకపోయినా వాళ్ళే పడాలా? నువ్వు కంటావు, నీవు ఆ బిడ్డ నీవాడు అన్నీ వాళ్ళు పెట్టాలా? మారండి అమ్మా, మారండి.